నమస్కారం. మనమంతా ఇలా కలుసుకోవడం, మళ్ళీ ఒకసారి కలుసుకోవడం చాలా ఆనందదాయకం. జీవితం, జీవించడం ఈ రెండింటి గురించి మనం మాట్లాడుతున్నాం. జీవితం దొరికింది, ఈ జీవితంతో ఏం చేయాలి, ఈ జీవితంలో ఏం చేయాలి, ఈ రెండు విషయాల పట్ల మనకు చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. లేకపోతే జీవితం వృధా అయిపోతుంది. ఎంతకాలం బ్రతికాము అన్నది ప్రధానం కాదు. ఆ బ్రతికినంత కాలంలో ఏం చేశాము, ఎలాంటి ఉద్దేశాలతో బతికాము, ఎలాంటి లక్ష్యాలతో బతికాము, మనం ఈ ప్రపంచానికి ఏం చేయగలిగాము. అంటే ప్రపంచం అంటే మన కుటుంబంతో ప్రారంభమయ్యి సమాజం తర్వాత దేశం, తర్వాత ఈ భూగోళం, వీటన్నిటికి కూడా మనిషి తన వంతుగా ఏదైనా చేసేటువంటి సామర్థ్యం మరియు ప్రతిభ రెండు కలిగి ఉన్నాడు. అయితే ఎంత కాలం బ్రతికాం, దీర్ఘకాలం బ్రతికామా లేదా అన్నది ప్రధానం కాదు. దీర్ఘ జీవితం కాదు మనం చూడాల్సింది, ఎంత దివ్యమైనటువంటి జీవితం గడిపామన్నది ప్రధానం. ఎందుకంటే చెట్టు చేమకు కూడా వయసు వస్తుంది. సో మనం 80లు 90లు 100 సంవత్సరాలు బతకగలమా, బతికామా, ఈ జీవితాన్ని ఎంత పొడిగించుకుంటూ వెళ్దాము అనేది అందరిది దృష్టి ఉంటుంది. చిన్న జీవితమైనా, స్వల్పకాలం జీవించిందైనా అది ప్రపంచానికి ఏదైనా చేయగలిగితే దానికి మించినటువంటి దివ్య జీవితం, అద్భుతమైన జీవితం మరొకటి ఉండదు.